హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. ముందుగా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈరోజైతే మన వీడియోలో నేను లండన్లో ఫస్ట్ టైం గోల్డ్ షాపింగ్ చేశాను. సో ఆ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేద్దామని చెప్పి ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. సో ఫుల్ ప్రైస్ డీటెయిల్స్, ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఎలా ఉన్నాయి నాకు కొత్తేనండి, నేను ఎప్పుడు పర్చేస్ చేయలేదు. నేనైతే రెగ్యులర్ ఐటమ్స్ తీసుకుందామని చాలా రోజుల నుంచి ఉంది. ఇండియాకి వెళ్తాం కదా తీసుకుంటానులే అని చెప్పి ఇక్కడ రేట్ ఎక్కువ నాకు తెలుసు, అట్లా ప్లాన్లోనే ఉన్నాను. కానీ ఇంకా ఇండియా ఇయర్ వెళ్ళలేకపోయాము. అందుకే ఇంకైతే నేను జస్ట్ నార్మల్ డైలీ వేర్ కమ్మలు తీసుకుందామని చెప్పి వెళ్ళానమాట. ఇట్లా ఈ 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకొని తీసేస్తాం, మళ్ళీ ఇంకా పెట్టుకొని అట్లానే మనము వాటర్ తగిలినా ఇవి అయితే పాడైపోతాయి, ఇంకా తర్వాత యూజ్ చేయడానికి రావు. సో రెగ్యులర్గా మార్చాలంటే ఒక్కోసారి టైం ఉంటుంది, ఒక్కోసారి టైం ఉండదు. ఎవరైనా యూజ్ చేయాలంటే ఇమిటేషన్ జ్యువెలరీలో డైలీ వేర్కి రోజ్ గోల్డ్ యూజ్ చేయండి. చిన్న చిన్నవి బలీ ఇయర్ రింగ్స్ అని వస్తాయన్నమాట, చాలా బాగుంటాయి. నేనైతే అవే రికమెండ్ చేస్తాను. దీనికంటే ముందు నేను ఫస్ట్ జ్యువెలర్స్కి వెళ్ళాను అనమాట. అక్కడ కొన్ని కలెక్షన్ చూశాను. మన స్టోర్స్ అన్ని కలెక్షన్ ఉండవు, లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది. ఆ డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్ అయితే నాకు అనిపించలేదు, పెద్దగా అయితే లేదు, కొంచెం ఎక్కువ డైమండ్ కలెక్షనే ఉన్నట్లు అనిపించింది. సో డైమండ్స్లో నాకు స్టోన్ అయితే పెద్దగా నచ్చలేదు, అంటే సింపుల్గా లేవన్నమాట. అండ్ అన్నీ పుష్ బ్యాక్స్ ఉన్నాయి. నాకు ఒక ఇయర్ రింగ్స్ నచ్చాయి, అవి 70,000 వరకు పడ్డాయి. కాకపోతే నాకు డైమండ్స్ గురించి ఐడియా లేదు, ఎందుకులే అని చెప్పి నేను అవి తీసుకోలేదు. మొత్తం అయితే బిల్లింగ్ చేయించే వరకు తీసుకొచ్చాను. సో కొంచెం రేట్ ఎక్కువ అనిపించి ఇంకైతే వచ్చేసాను. బ్రేస్, జే టైప్ ఇయర్ రింగ్స్ అన్నీ చూశాను, అంతకు నచ్చలేదు. డైమండ్స్ ఒక్కటి చాలా బాగా నచ్చాయి అనమాట. కాకపోతే రేట్ దగ్గర కొంచెం సాటిస్ఫై కాక నేనైతే వచ్చేసి తర్వాత చూసి మలబార్కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే మనము గోల్డ్ జ్యువెలరీ చూసేద్దాము. సో ఇవన్నమాట నేను జస్ట్ డైలీ వేర్కి తీసుకున్నవి. ఇవి యాక్చువల్గా నాకు చాలా రోజుల నుంచి ఉంది. ఇవి జే టైప్ ఇయర్ రింగ్స్ మీకు కనిపిస్తుంటే. సో ఇది మరీ పొడవు ఉంటే చెవుకి కిందకి పడిపోతుంటుంది అనమాట. చూసారంటే అంటే నా చెవుకు వచ్చేసి ఇది పైకి ఉంది, అంటే నాకు కొంచెం హోల్స్ పైకి ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే ఇది ఇట్లా ఉంటే కొంచెం బాగుంటుంది లుక్. సో ఇట్లా అనమాట, ఇట్లుంటే కొంచెం లుక్ బాగుంటుంది. ఇంకొంచెం కిందకుంటే బాగుండు, అంటే సింపుల్గా ఉండేదానికి బాగుంటాయి. ఇట్లా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇది బాగా స్ట్రాంగ్గా వచ్చింది. నాకైతే ఇది కూడా స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. ఇవన్నమాట. డిజైన్ కూడా కొంచెం డీటెయిల్గా ఉంది. నాకు జ్యువెలర్స్లోటి అంత నచ్చలేదు, కానీ ఎందుకో ఏదో ఒకటి తీసుకుందాం డైలీ వేర్కి అన్నట్లు వెళ్ళిపోయాను నేను. కానీ మలబార్లో తీసుకున్న తర్వాత ఇదైతే సాటిస్ఫై అయినాను నేను రెండు కూడా. ఇవి వచ్చేసి ఇది వచ్చేసి మనకి 1.850 గ్రామ్స్ పడిందండి, అంటే 150 మిల్లీగ్రాములు తక్కువ 2 గ్రాములకి. సో మనకు ఆ రోజు రేట్ వచ్చేసి 79.3 పౌండ్స్ అనమాట, అంటే దాదాపుగా 8,000. మనకి ఇండియాలో ప్రైస్ కూడా అలాగే ఉంది. ఆ రోజు మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే 146 పౌండ్లు వచ్చింది. మనకి మేకింగ్ ఛార్జెస్ అనుకోండి, వేస్టేజ్ ఛార్జ్ అది వచ్చేసి 9% వరకు పడింది అనమాట. దానికి మళ్ళీ 20% ట్యాక్స్, అది వచ్చేసి ఫ్లాట్ అండి. మనం ఏ వస్తువు అయినా తీసుకుంటే 20%. టోటల్ వచ్చేసి 192 అయింది. సింపుల్గా నాకైతే మంచిగా అనిపించాయి పెట్టుకున్న తర్వాత. అయితే ఇంకొంచెం లెంత్ ఉంటే బాగుండు అనిపించింది. ఇవి చిన్న పిల్లలు అనమాట, యాక్చువల్గా పిల్లలకి బాగున్నాయి డైలీ వేర్కి. ఇవైతే మా పాప ఇయర్ రింగ్స్ అనమాట. మా పాపకు అసలు ఇయర్ రింగ్సే ఇప్పటి వరకు తీసుకోలేదు. చెవులు కుట్టించిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము. తర్వాత ఎప్పుడు కుదరలేదు, స్కూల్లో అలౌడ్ లేదని నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. అందుకే ఇంకా ఇప్పుడైతే తీసుకున్నాను. ఇప్పుడైనా కూడా అసలు పెట్టుకోవట్లేదు ఆ అమ్మాయి, జస్ట్ ఇంకా హాలిడే టైంలో తీసుకున్నాం అనమాట ఇవి. సో హాలిడే టైంలో పెట్టుకున్నాము. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మనకి సిల్వర్ టైప్ వస్తుంది అనమాట పాలిష్, అది చాలా బాగుంది. ప్లెయిన్ కాకుండా డీటెయిల్ వచ్చింది. మిగతా అన్నీ వచ్చేసి
ప్లెయిన్ వచ్చున్నాయన్నమాట. నాకు ప్లెయిన్ కాకుండా ఇట్లా డీటెయిల్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదైతే. అయితే పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇది మళ్ళీ ఊడిపోతుందని చెప్పి ఇట్లా కొంచెం మనకి రింగ్ టైప్ ఉంది కదా, వెనకాల కానీ పుష్ చేయాలంటే పాప చెవికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఒకసారి పెట్టిన తర్వాత ఇంకా తీయకుంటే ఇబ్బంది ఉండదు. సో రింగ్ లాగా కాబట్టి సో అదొకటి కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది నాకు. తీసి మనం పెట్టేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రెస్ చేయడము కొంచెం కష్టంగా ఉంది ఇది. అదొకటి ఇబ్బందిగా ఉంది. ఇదట చూడండి, మనం సింపుల్గా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. సో అంటే రెగ్యులర్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా సింపుల్గా ఉంటుంది. యాక్చువల్గా మాకు మల్బార్ గోల్డ్లో ఉన్న అమ్మాయి సేమ్ ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాయి. ఈ బాల్ వచ్చేసి రోడియం ఫినిష్ ఉందన్నమాట. సో ఇవి ఎన్ని గ్రామ్స్ అంటే నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి 1.470 అంటే 30 మిల్లీగ్రామ్స్ తక్కువ అండి మనకి 1.5 గ్రామ్కి. ఇంకా ప్రైజ్ను బేస్ చేసుకొని 79.3 ఇంటూ 1.470 ఆ గ్రామ్స్ వచ్చేసి మనం క్యాల్కులేట్ చేస్తే మనకి 116 పౌండ్లు వచ్చిందనమాట. దీనికి వచ్చేసి కొంచెం మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ అనిపిస్తుంది చూడండి. దాదాపుగా 13.5% పడింది అనమాట. అంటే 14% దాకా పడింది మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి, వేస్టేజ్ కానివ్వండి. మళ్ళీ దానికి వచ్చేసి మనకి 20% ట్యాక్స్ యాడ్ అయిందనమాట. సో టోటల్ 159 పౌండ్స్ అయింది. అంటే ఎక్కువ అనుకోవచ్చు, కొంచెం మనకి డిజైన్ని బేస్ చేసుకొని కొంచెం ఎక్కువే పడుతుంటాయి. వచ్చేసి ఫైనల్గా ఇదండి. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బ్రేస్ తీసుకోవాలని. కాకపోతే నా చేతులకి గాజులు సరిగా సెట్ అవ్వండి. చేతులు ఇక్కడ వచ్చేసి లావు అన్నమాట. సో చాలా లావు, స్మూత్ ఉండవు, హార్డ్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం అంటే నార్మల్గా, మరీ నార్మల్ ఏముండదు, కొంచెం ఇదిగా ఉంటుంది. అందువల్ల నాకు 2.8 సైజ్ అనమాట నాది. సో అందువల్ల బ్యాంగిల్స్ వేసుకోవాలంటే కొంచెం కష్టం అనమాట. కడా టైప్ తీసుకుందామంటే ఎక్కువ పడుతుంది. సో అందుకే ఇంకా ఈ బ్రేస్ అయితే తీసుకున్నాను. బ్రేసెస్ అయితే అన్నీ ఇవే ఉంటున్నాయి. సో నాకు ఇంకోటి బ్లాక్ బీడ్స్ నచ్చింది కానీ ఇంకా ప్రజెంట్ అయితే ఒక్కటే తీసుకుందామని చెప్పి ఇదన్నమాట. సో ఇదైతే దాదాపుగా నా చైన్ మోడలే. ఇదైతే నేను రెడీమేడ్గానే తీసుకున్నాను ఇదన్నమాట. సో ఇట్లా ఫినిష్ నేను చెప్పింది, ఇట్లా రోడియం ఫినిష్ ఉంది కదా, ఈ ఫినిష్ ఇయర్ రింగ్కి దానికి వస్తే బాగుంటుంది అని అనుకున్నాను అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి హుక్ రాకుండా ఇట్లా వచ్చిందనమాట మనకి. ఇది అందుకే నేను పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అన్నీ 22 క్యారెట్స్ అండి, 24 కాదు ఇవి. సో మనకి ఇక్కడ 916 అని మెన్షన్ చేసి ఉంది. కానీ ఈ హుక్ అయితే ఇట్లా ఇచ్చారు. ఈ రింగ్స్ అయితే చూడండి, హుక్ ఇది అనమాట. ఇది నేను పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది. ఇదండి, అంత సూపర్ అయితే నాకైతే అంత సూపర్ అయితే అనిపించలేదు. బ్లాక్ బీడ్స్ కొంచెం మంచిగా అనిపించింది, కాకపోతే మొత్తం బీడ్సే ఉంది. బీడ్స్కి అయితే ఇక్కడ 0 ఛార్జ్ చేస్తారంట. సో అది కూడా ఓకే అనిపించింది. కాకపోతే ఇది కొంచెం ఒట్టి కోల్డ్ ఉంది కదా ప్రజెంట్ అయితే, ఒకటి చాలు. అది ఏంటంటే ఇక్కడ చైన్ ఉంటుంది కదా, ఈ చైన్ వచ్చేసి చాలా పలుచుకుంది. సో తను మన గుంటూరు అమ్మాయి అన్నమాట. అక్కడ వచ్చేసి తనే మనకి అన్నీ చెప్పింది, మంచిగా రిసీవ్ చేసుకునింది, మంచిగా చెప్పింది. సో అదైతే ఈజీగా పోతుంది డైలీ వేర్కి అయితేను అని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 7.920 అనమాట. అంటే 80 మిల్లీగ్రాములు తక్కువ సవరకి, అంటే 8 గ్రాములకి. ఆల్రెడీ నేను ఇక్కడ క్యాల్కులేషన్ కూడా పెట్టేశాను మీకు ఈజీగా అర్థమవుతుందని. ప్రైజ్ అయితే మనకి 79.3 పౌండ్స్ అనమాట. గ్రామ్స్ వచ్చేసి 7.920. మొత్తం మనకి 628 అయింది. అక్కడ నుంచి మనకి వేస్టేజ్ ఛార్జ్ కానీ మేకింగ్ ఛార్జ్ కానీ 18.6% పడింది అనమాట. కొంచెం ఎక్కువే పడింది. సో మనకి మళ్ళీ 20% ట్యాక్స్ యాడ్ అయింది. దాదాపుగా ఇదైతే 90,000 వరకు పడింది. ఇప్పుడైతే ఇంకా మన ప్రైస్ ఎక్కువే ఉంది. మొత్తం టోటల్ మీద అయితే మనకి లెస్ చేశారనమాట. కొంచెం ఎక్కువే వేసున్నారు. టోటల్ మీద లెస్ చేసి మళ్ళీ అవి అడ్జస్ట్ చేసేసరికి మనకి అటు ఇటు అయింది. ఇంకా టోటల్ బిల్ కూడా పెట్టాను చూడండి. 1,00,000 రూపాయల బిల్ అయితే
21,000 వచ్చేసి ట్యాక్స్ కట్టాము. నాకు అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. సో ఇదైతే ఓకే. ఇంకా మనకి ఎలాగో అటు ఇటు అవుతుంటాయి కొంచెం పర్సెంటేజెస్. మనం చిన్న చిన్న షాప్స్కి వెళ్తే మనకి జస్ట్ మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్ 10% వేస్తారు. అది కూడా చైన్స్, బ్యాంగిల్స్ అట్లాంటి ఐటమ్స్ అయితే నార్మల్గా ఇంకా మనం డిజైన్స్లోకి వెళ్తే 15% వరకు వేస్తారు. పెద్ద పెద్ద షాపులు అయినా అంతే. మనము ఇండియాలో తీసుకున్నా అక్కడ మనకి చిన్న షాప్కి పెద్ద షాప్కి GST ఉంటుంది. ఇక్కడ అయితే ఎక్కడ తీసుకున్నా వ్యాటేనమాట. అట్లీస్ట్ అక్కడ మనము మేనేజర్ని అడిగి మనం చేంజ్ చేసుకునే దానికి కొంచెం వాళ్ళు తగ్గిస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎవరు సెల్ చేస్తున్నారో మనకి వాళ్ళే అనమాట. అక్కడ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు. మేనేజర్స్ అవేమి ఉండరు. వీళ్ళకి వచ్చేసి అంటే ఎవరైనా అడిగితే ఇంత పర్సెంటేజ్ వరకు మీరు తగ్గించండి కస్టమర్ని పోగొట్టకుండా అని వాళ్ళకి ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఇస్తారు. సో మనం ఎవరిని అప్రోచ్ అవ్వలేము ఇంకక్కడ. అలా వచ్చేసి ఏదో గుంటూరు అమ్మాయి అనింది. అమ్మాయి ఏదో అంటే మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి తగ్గించారో లేకుంటే మనకి ఎక్కువ వేసారో తెలియదు, కానీ అట్లీస్ట్ అంతవరకు హ్యాపీ. ఏదో ఐటెం తీసుకోవాలనుకున్నా తీసుకున్నాను, సాటిస్ఫై అయ్యాను. చాలామంది ఇక్కడ అయితే తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి క్యాలిక్యులేషన్ చేసి ఎక్కువ అవుతుంది, మళ్ళీ ట్యాక్స్ పడుతుంది, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయని రిటర్న్ ఇచ్చి గోల్డ్ బార్స్ తెచ్చుకుంటున్నారంట. గోల్డ్ బార్స్ తెచ్చుకున్నా మీకు మేకింగ్ ఛార్జెస్ ఈ 13-15% మీకు సేవ్ అవుతుంది. కానీ ట్యాక్స్ అయితే పే చేసే తీసుకుంటారు కదా, అదొకటి మీరు మళ్ళీ వేస్టే చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. సో మీరు ఇండియాలోకి ఇక్కడికి సేవ్ చేసేది ఒక 4-5% అయితే సేవ్ చేస్తారు. సో అదొకటి థింక్ చేసుకోండి, కొనే ముందే థింక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ చేస్తే మీకు అమౌంట్ ఇవ్వరు. మళ్ళీ గోల్డ్ బార్స్ తెచ్చుకున్నా కూడా ట్యాక్స్ వేస్ట్ అవుతుంది కాబట్టి. సో మనం మిగిలించాలనుకుంటే ట్యాక్స్ ఒకటే మిగిలించగలము. సో అదండి. ఇంకా మీ దగ్గర మనీ ఉంటే వెళ్ళేటప్పుడు దుబాయ్లో గోల్డ్ బార్స్ తీసుకోండి, ఇంకా మీకు మంచిగా ఉంటాయి. ఎందుకంటే దుబాయ్లో డిజైన్స్ అంత బాగుండవు కాబట్టి గోల్డ్ బార్స్ తీసుకెళ్తారు వెళ్ళే వాళ్ళు. పర్ హెడ్ వచ్చేసి 20 grams వరకు తీసుకెళ్ళొచ్చు మనము. అక్కడ మనకి మంచిగా సేవ్ అవుతుంది దుబాయ్ అయితే. అసలు విషయం మీకు చెప్పలేదండి, నేను ఈస్టామ్ వెళ్ళిన వీడియోలో పెట్టాను. సో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానో లేదో కూడా గుర్తులేదు. సో నేను అసలు వెళ్ళింది వచ్చేసి శ్రావణ మాసంలో. మెట్లు కొంచెం పాడైపోయినాయి. సో శ్రావణ మాసం కదా మెట్లు తెచ్చుకుందామని చెప్పి వెళ్ళానమాట. కానీ మెట్లు లేవంట. సో మెట్లలో సేవ్ చేయలేరు కదా, మనకు చాలా తక్కువ పడతాయి కదా మెట్లు. నాకైతే అనిపించింది. నేను చాలా షాప్స్లో అడిగి ఇంకా ఒక్క షాప్లోనే ఉన్నాయన్నమాట. అది కూడా ఆపోజిట్ మహాలక్ష్మి టెంపుల్ ఎదురుగా ఒక షాప్ ఉంది. ఆ షాప్లోనే ఉన్నాయి. అసలు డిజైన్స్ అయితే నాకు నచ్చలేదు. ఓన్లీ ప్లెయిన్ పైన జస్ట్ డిజైన్ ఉంది. సో మ్యాండేటరీ అనుకున్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతాయి. అది కూడా 4 grams ఉంటే 40 pounds చెప్పారనమాట. సో 40 pounds కాదండి, 50 pounds చెప్పారు. 45 poundsకి ఇస్తామని చెప్పారు. ఇంకా చాలే, మనం 4 gramsకి 5,000 ఎక్కడ పెడదామని చెప్పేసి నేనైతే ఇంకా వచ్చేసానమాట. సో ఎవరైనా ఇండియా నుంచి వస్తుంటే ఇట్లా సిల్వర్ ఐటమ్స్ తెచ్చుకోండి. పెద్ద పెద్ద సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయంట, కానీ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇక్కడ దొరకవు అని చెప్పారు నేను అడిగితే. సో నేనైతే ఇంకా కలెక్షన్కి అయితే వెళ్ళలేదన్నమాట. సిల్వర్ కలెక్షన్ అదేం చూడలేదు. డైమండ్ కలెక్షన్ అయితే కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పారు. డైమండ్ కలెక్షన్లో కూడా నేను వెళ్ళలేదు. ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా కొంచెం బాగా ఎక్కువగా ఉందన్నమాట. మనం అంటే డైరెక్ట్ షాప్లోకి వెళ్ళిపోయేదానికి లేదు, లాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అందువల్ల వచ్చేసి మనము కొనే వాళ్ళమా కాదా మన ఫేసుల్ని చూసి మరి వాళ్ళు డోర్స్ అయితే లోపల లాక్ ఓపెన్ చేయడము అట్లా ఉందన్నమాట. సో మన ఇండియాలో లాగా అయితే రిసీవింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడైతే. సో అది కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.